శ్రీ గురుభ్యో నమః. సభాయ నమః. డాక్టర్ పిన్నమనేని మరియు శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్ వారు గత 25 సంవత్సరాలుగా ఈ అవార్డుని ప్రదానం చేసినప్పుడు దాన్ని పుచ్చుకున్నటువంటి వ్యక్తుల యొక్క వైశిష్ట్యాన్ని పరిశీలిస్తే నిజంగా లబ్ధప్రతిష్ఠులై సమాజానికి ఎంతో సేవ చేసి అఖిల భారత స్థాయిలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అత్యుత్తమమైనటువంటి పురస్కారాల్ని పొందినటువంటి వ్యక్తులు పొందినటువంటి అవార్డు ఇది. అంత గొప్ప అవార్డు పుచ్చుకోవడానికి నిజానికి నాకు ఏ అర్హత లేదు. ఇవాళ అవార్డు పుచ్చుకున్నటువంటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క జీవితం గురించి వింటుంటే నాకు ఎంత సంతోషం కలిగిందో. ఇవాళ ఇంత గొప్ప సంస్థ నేను ఏదో చేశాను అనేటటువంటి ఒక గుర్తింపుతోటి, నా మీద ఉన్న ప్రేమతోటి వాళ్ళు నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, వాళ్ళు నా మీద ఉంచినటువంటి నమ్మకం ఏదుందో ఆ నమ్మకాన్ని నా ఆఖరి ఊపిరి వరకు నిలబెట్టుకునేటటువంటి రీతిలో ఆ అవార్డుకి తగినట్టుగా ఆయన బ్రతికాడు అనిపించుకునేటట్టుగా భగవంతుడు నన్ను అనుగ్రహించాలి అని నేను కోరుకుంటూ, ఈ సందర్భంగా నేను ఒక్క మాట మనవి చేయవలసి ఉంటుంది. ఈ అవార్డు మీద 2 లక్షల రూపాయలు నగదు బహుమతి ఉన్నది అని చెప్పారు నాకు నాగేశ్వరరావు గారు. అయ్యా, ఇప్పటి వరకు నేను ఇన్ని వేల ప్రవచనాలు చేసినా ఎప్పుడూ ₹1 కాసు తీసుకోలేదు. అందుకని మీరు ఇస్తున్న 2 లక్షల్ని నేను తిరస్కరించకూడదు, ఎందుకంటే అది అవార్డులో అంతర్భాగం కనుక ఆ 2 లక్షల రూపాయలు మా కాకినాడలో ఉన్నటువంటి శ్రీమతి ఆకొండి లక్ష్మీ స్మారక గోశాలకి ఇచ్చేస్తాను అన్నారు. అంటే ఆశ్చర్యం ఏంటంటే వారు మా కుటుంబం వైపు నుంచి 2 లక్షలే కాదు, ఈ ద్రవ్యం కూడా గోశాలకు ఉపయోగపడితే సంతోషిస్తామని చెప్పి 5 లక్షల రూపాయలు గోశాలకి 3 రోజుల క్రితమే వేసేశారు. ఈ అవార్డు పేరు చెప్పి నేను ఎంత ఫలితాన్ని పొందానంటే, 3 రోజులు మార్గశీర్ష మాసంలో ఇక్కడ కూర్చొని భాగవతం చెప్పే అదృష్టం కలిగింది. నా అర్హత ఏమో నాకు తెలియదు, కానీ పరమేశ్వరుడు ఇక పైన ఇటువంటి అవార్డు అందుకున్నావు కాబట్టి మరింత కర్తవ్యతానిష్టతో బ్రతకాలు సుమా అని నాకు హెచ్చరిక చేసినట్లయింది. 3, ₹1 కాసు కూడా ఇవ్వగలిగిన స్థితి నాకు ఉన్నదో లేదో, కానీ 5 లక్షల రూపాయలు గోశాలకి విరాళం వెళ్ళడానికి పరోక్షంగా నేను కారణమయ్యాను. ఇన్నిటికి కారణమైనటువంటి శ్రీమతి డాక్టర్ పిన్నమనేని మరియు శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్ వారికి నా మీద చూపించినటువంటి ఈ ప్రేమకి సర్వదా కృతజ్ఞులను. వారికి నా హార్దిక శుభాకాంక్షలను, ధన్యవాదాలను అందజేస్తూ స్వస్తి.